బృందం పర్యటిస్తోంది. నిన్న రాత్రి నుంచి సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇరు వర్గాలు దాడి చేసుకున్న ప్రాంతాలతో పాటు పోలింగ్ స్టేషన్లో ఉన్న ఎఫ్ఐఆర్లను అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు ముగిసిన వెంటనే సిట్ బృందం ఒక నివేదికను ఈసీకి అందించనుంది. తాడిపత్రిలో సిట్ బృందం పర్యటిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న రాత్రి నుంచి సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇరు వర్గాలు దాడి చేసుకున్న ప్రాంతాలతో పాటు పోలీస్ స్టేషన్లలో ఉన్న ఎఫ్ఐఆర్లను అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు ముగిసిన వెంటనే సిట్ బృందం ఒక నివేదికను ఈసీకి అందించబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, తాడిపత్రిలో అటు అధికారులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ అనంతరం జరిగినటువంటి అల్లర్ల మీద ఏర్పడినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ప్రస్తుతానికి 3 ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న పల్నాడు జిల్లాలో పర్యటించి అక్కడ సంఘటనలు జరిగిన ప్రాంతాలని పరిశీలించినటువంటి సిట్ బృందం ప్రతినిధులు ఇవాళ తిరుపతి అలాగే తాడిపత్రిలో ప్రస్తుతానికి పరిశీలన చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాత్రి 11 గంటలకు తాడిపత్రి చేరుకున్నటువంటి దర్యాప్తు బృందం ఇరు వర్గాల మీద రాళ్ల దాడి చేసుకున్నటువంటి ప్రాంతాలు అలాగే జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ తో పాటు ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారో ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి రికార్డులను పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు, కేసులు నమోదు చేసినటువంటి వాళ్ళు ఎంతమందిని అరెస్ట్ అవుతున్నారు, ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేయాల్సింది అనేటటువంటి కోణాల్లో విచారణ జరపడమే కాకుండా దాడి జరిగినటువంటి సందర్భంలో అక్కడ చోటు చేస్తున్నటువంటి ఘటనలు పరిస్థితులు వీటన్నిటి మీద కూడా కూలంకషంగా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క తిరుపతిలో కూడా సిట్ బృందం పర్యటిస్తోంది. ఇప్పటికే ఎస్సీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వెళ్లి అక్కడ నమోదైనటువంటి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నటువంటి సిట్ బృందం ప్రతినిధులు ఆ తర్వాత దాడి జరిగినటువంటి మహిళా యూనివర్సిటీ ప్రాంతంలో పరిశీలన చేస్తారు. ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో దానికి సంబంధించినటువంటి మోడస్ ఆపరెండిని ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి కూచువారిపల్లిలో అంటే పోలింగ్ రోజు రాత్రి కొన్ని వాహనాలు అక్కడ దగ్ధం చేశారు. ఒక ఇంటి మీదకి నిప్పు పెట్టినటువంటి పరిస్థితి. సో కూచువారిపల్లిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి అక్కడ పరిశీలన చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు కూడా సిట్ బృందానికి ఇచ్చినటువంటి సమయం దగ్గర పట్టు ఉండడంతో ఇవాళ సాయంత్రానికి ఐజీకి వీళ్ళంతా కూడా నివేదిక ఇస్తారు. సో నివేదిక ఇచ్చిన తర్వాత ఐజీ దాని మీద ఒకసారి చర్చించి ఆ తర్వాత దాన్ని ఎలక్షన్ కమిషన్ అందజేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాధురి అండ్ రాజు, అటు పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే పోలీసులు ఎస్పెషల్లీ పోలీసుల మీద అభియోగాలు వచ్చినటువంటి పరిస్థితి ఇటీవల చూస్తాం మనం. దాదాపు 14 మంది పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమందిని ఐపీఎస్ స్థాయి అధికారులను ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి, ఒక ఐఏఎస్ అధికారిని కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే కేసులు నమోదైనటువంటి పోలీస్ స్టేషన్ లో అసలు ఎలాంటి సెక్షన్లు పెట్టారు అంటే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి, సంఘటనకు సంబంధించినటువంటి తీవ్రత ఏ స్థాయిలో ఉంది, ఆ తీవ్రతను బట్టి ఐసీసీ ప్రకారం సెక్షన్లు నమోదు చేశారా, లేకపోతే ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారా అనేటటువంటి కోణాల్లో కూడా ప్రస్తుతానికి సిగ్గున్న అక్కడ పరిశీలన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎఫ్ఐఆర్లను మొత్తం కూడా కూలంకషంగా పరిశీలించిన తర్వాత అందులో పెట్టినటువంటి సాక్ష్యాలు ఎస్పెషల్లీ ఆ దాడికి సంబంధించినటువంటి ఇమేజెస్ కావచ్చు, అంతేకాకుండా ఆ వీడియోలను అడిగి తెచ్చుకొని వాటిని చూసిన తర్వాత పాత్రధారుల విషయాన్ని పక్కన పెట్టి అసలు సూత్రధారులు అంటే ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళని అదుపులో తీసుకున్నారు, కొంతమందిని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే దీన్ని ప్రేరేపించినటువంటి వాళ్ళు ఎవరు, దాని వెనుకున్నటువంటి రాజకీయ కోణాలు ఏంటి అనేటటువంటి కోణంలో ప్రస్తుతానికి పోలీసులు సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. సో విచారణ జరిపితే ఖచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యేల మీద కూడా కేసులు నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు తాడిపత్రులు పెద్దారెడ్డి కావచ్చు, అలాగే పల్నాడులో పిల్లలు సోదరులు, అలాగే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి శివరెడ్డి భాస్కర్ రెడ్డి, సో వీళ్ళ మీద కూడా కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. అది కూడా సిట్ అధికారులు ఇచ్చేటువంటి నివేదికను బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఖచ్చితంగా సిట్ ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి
రాగద్వేషాలకు అతీతంగా నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి సిచ్యువేషన్. సో సిట్టింగ్ కూడా ఏర్పాటు చేసే సందర్భంలో కూడా వాళ్ళకి పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చింది ప్రభుత్వం. ఆ నిష్పక్షపాతంగా విచారణ జరపాలని చెప్పేసి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీనే వాళ్ళు ఆ నివేదికలో పొందుపరిచేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు. పల్నాడు